డైలీ మీరు ఎగ్స్ తింటున్నారా? ఈ ఒక్క డౌట్‌ని క్లియర్ చేసుకోకపోతే హెల్త్‌కి డేంజర్. అలాగే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎగ్స్ ఎక్కువగా తింటే క్యాన్సర్ రిస్క్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్‌ని ఫాలో చేయండి. అలాగే మీకు హెల్త్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఎగ్స్ తింటే క్యాన్సర్ వస్తుందా అంటే ఇది పెద్ద మైత్, అంటే నిజం కాదు. సింపుల్గా చెప్పాలంటే ఎగ్ తినడం వల్ల డైరెక్ట్గా క్యాన్సర్ రిస్క్ అనేది లేదు. ఎగ్లో ప్రోటీను, విటమిన్ బి 12, కోలేను, సెలీనియం లాంటి మంచి పోషకాలు ఉంటాయి. వరల్డ్లో చేసిన చాలా రీసెర్చ్ ప్రకారం మోడరేట్గా ఎగ్స్ తింటే క్యాన్సర్ రిస్క్ పెరిగిందని క్లియర్ ప్రూఫ్ అనేది లేదు. అయితే కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? ఎక్కువగా ఫ్రైడ్ ఎగ్స్, ఆయిల్, బటర్తో డీప్గా ఫ్రై చేసి బేకాను, సాసెస్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్తో కలిపి తినటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరగవచ్చు. అలాగే ఓవర్ ఈటింగ్ అంటే రోజుకి 3-4 ఎగ్స్ తింటే, అలాగే ఆల్రెడీ కొలెస్ట్రాల్, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక జాగ్రత్తలు అనేది అవసరం. ఇంకా ఎంతవరకు తినడం అనేది మంచిది ఎగ్స్? హెల్తీ పర్సన్స్ అయితే రోజుకి ఒకటి తింటే సరిపోతుంది. అలాగే కొలెస్ట్రాల్ అండ్ బీపీ, డయాబెటీస్ ఉంటే కనుక వీక్లో 3-4 ఎగ్స్, అది కూడా డాక్టర్ సజెషన్ తింటే మంచిది. ఇంకా క్యాన్సర్ రిస్క్ పెరిగింది ఎప్పుడు అంటే స్మోకింగు, ఆల్కహాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల, అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్ తగ్గిపోవడం వల్ల, ఎగ్స్ వల్ల కానే కాదు. ఈ అలవాటు వల్ల అసలు కానే కాదు. అలాగే ఎగ్స్ క్యాన్సర్ కారకం కాదు. మోడరేట్గా తింటే హెల్త్‌కి మంచిదే. ఇంకా కుకింగ్ స్టైలు, క్వాంటిటీ ఇంపార్టెంట్.